హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హీట్ ట్రాన్స్ఫర్లో కండక్షన్లో ఫిన్స్ గురించి ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాం. అది కూడా డేటా బుక్ని యూజ్ చేసి మనం ఆ డేటా బుక్ నుంచి ఆ ఫార్ములాస్ మనం తీసుకొని ఆ డేటా బుక్ని యూజ్ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకుందాము అనేది మీకు చెప్పబోతున్నాను. నిన్న మనం ఒక వీడియో చేసుకున్నాము, అసలు డేటా బుక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఈజీగా ఎలా పాస్ అవ్వచ్చు అండ్ మంచి మార్క్స్ ఎలాగా సంపాదించవచ్చు అనే ఒక వీడియో మనం చేసుకున్నాము. అండ్ మన ఛానల్లో హీట్ ట్రాన్స్ఫర్ యొక్క బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. అండ్ అదేవిధంగా 500+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయని అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఈ ప్రాబ్లం అనేది చూద్దాం. ప్రాబ్లం ఏ 0.5 సెంటీమీటర్ థిక్ అండ్ 4 సెంటీమీటర్ లాంగ్ ఫిన్ హ్యాజ్ ఇట్స్ బేస్ 1 ప్లేన్ ప్లేట్. అంటే ఇక్కడ ఒక ప్లేన్ ప్లేట్కి 4 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉన్న ఒక ఫిన్, అది కూడా ఎంత థిక్నెస్ 0.5 సెంటీమీటర్ థిక్నెస్ ఉన్న ఒక ఫిన్ ఒక ప్లేన్ ప్లేట్కి ఉంది. విచ్ ఈజ్ మెయింటైన్డ్ ఎట్ 110 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అర్థం చేసుకోవడానికి ఇదొక ప్లేన్ ప్లేట్. దీనికి ఒక ఫిన్ ఉంది. ఓకే, ఈ ఫిన్ యొక్క థిక్నెస్ ఎంత ఉంది? 0.5 ఉంది. ఓకే, 0.5 cm. దీని యొక్క లెంగ్త్ వచ్చేసరికి 4 cm ఉంది. ఓకే, విచ్ ఈజ్ మెయింటైన్డ్ ఎట్ 110 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ ప్లేట్ 110 డిగ్రీ సెంటిగ్రేడ్కి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ద యాంబియంట్ ఎయిర్ టెంపరేచర్ ఈజ్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. యాంబియంట్ టెంపరేచర్ 20 సెంటిగ్రేడ్. అండ్ ద కండక్టివిటీ ఆఫ్ ది ఫిన్ మెటీరియల్. ద కండక్టివిటీ ఆఫ్ ది ఫిన్ మెటీరియల్ ఈజ్, ఈ ఫిన్ యొక్క కండక్టివిటీ ఎంత? అది 60. ఓకే, అండ్ ద హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ H ఈక్వల్ టు 150 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. ఓకే, అజ్యూమ్ దట్ ద టిప్ ఆఫ్ ది పిన్ ఈస్ ఇన్సులేటెడ్. దీనికి హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఇచ్చారు అండ్ అదేవిధంగా ఈ ఫిన్ యొక్క కండక్టివిటీ కూడా ఇచ్చారు. ఓకే, అజ్యూమ్ దట్ ద టిప్ ఆఫ్ ది ఫిన్ ఈజ్ ఇన్సులేటెడ్. అంటే ఈ టిప్ ఉంది కదా, ఈ టిప్ యొక్క ఈ ఫిన్ యొక్క టిప్పు ఇన్సులేట్ చేసి ఉంది. అప్పుడు దీని యొక్క టెంపరేచర్ ఎంత? అప్పుడు డిటర్మైన్ టెంపరేచర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పిన్. ఇక్కడ ఎంత టెంపరేచర్ ఉంది? టెంపరేచర్ ఎట్ ది మిడిల్ ఆఫ్ ది ఫిన్, సెకండ్ కండిషన్లో ఈ ఫిన్ యొక్క మిడిల్లో ఎంత టెంపరేచర్ ఉంది? టోటల్ హీట్ డిసిపేటెడ్ బై ది ఫిన్. అంటే ఈ ఏదైతే ఫిన్ ఉందో అది ఎంత హీట్ డిసిపేట్ చేసింది. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లము. దీన్ని మనం ఈ హీట్ ట్రాన్స్ఫర్ డేటా బుక్ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లంలో చూసిన వెంటనే ఇక్కడ ఫిన్ అని మనకు కనిపించింది. మనం డేటా బుక్ ఎంతైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నామో అంత బాగా క్వశ్చన్ చూసిన వెంటనే అది ఈ డేటా బుక్లో ఎక్కడ ఉంటుంది, ఏ చాప్టర్కి సంబంధించింది అనేది క్లియర్ కట్గా మనం తెలుసుకుంటే ప్రాబ్లం అనేది చాలా చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఫిన్ అని తెలిసింది. ఈ ప్రాబ్లం మొత్తం చదివిన వెంటనే ఫిన్లో మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని తెలుసు. ఓకే, ఇప్పుడు డేటా బుక్ తీసుకున్నాము. డేటా బుక్లో మనం వెతకవలసింది ఫిన్స్ ఎక్కడుంది.
మనం డేటా బుక్ ఓపెన్ చేసిన వెంటనే కంటెంట్ ఉంటుంది కదా. సో కంటెంట్లో మనకి తెలియకపోతే, డైరెక్ట్గా తెలియకపోతే ఒక్కొక్కటి జస్ట్ ఇలా మనం వెతుక్కుంటూ సో కండక్షన్లోకి వచ్చాము. కండక్షన్లో ఎక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిన్స్ ఉన్నాయి. ఓకే, సో ఫిన్స్లో 58 పేజ్లో ఉంది ఫిన్స్. సో అక్కడికి మనం వెళ్దాం. సో 58 పేజ్ మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఫిన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్. సో దీన్నే మనం ఫిన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ సర్ఫేస్ అని కూడా పిలుస్తారు. సో ఫిన్స్ అని అనకపోతే ఎక్స్టెండెడ్ సర్ఫేస్ అంటే అది కూడా సేమ్ ఫిన్సే. సో అదే అర్థం చేసుకోండి. సో దీని గురించి మనం థియరీ వీడియో కూడా ఉంది, ఒకసారి కావాలంటే మీరు చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే టైప్ ఆఫ్ ఫిన్ బౌండరీ ఫస్ట్ది, అంటే అది ఏ టైప్ ఆఫ్ ఫిన్ అంటే లాంగా, షార్ట్ ఫిన్నా. సో ఈ షార్ట్ ఫిన్లో ఎండ్ ఇన్సులేటెడ్ అయి ఉందా, ఈ షార్ట్ ఫిన్లో ఎండ్ నాట్ ఇన్సులేటెడ్ ఉందా, సో స్పెసిఫిక్ టెంపరేచర్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ కాలం తెలియజేస్తుంది. ఓకే, టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. సో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అంటే టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా ఇది ఏ ఫిన్కైనా సరే. అది లాంగ్ ఫిన్లో అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, షార్ట్ ఫిన్లో అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. షార్ట్ ఫిన్ ఎండ్ ఇన్సులేటెడ్ చేస్తే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. షార్ట్ ఫిన్ ఎండ్ ఇన్సులేట్ చేయకపోతే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. దేనికి? టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఆ ఫిన్ ఎంత టెంపరేచర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనేది. ఓకే, నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్డ్ బై ది ఫిన్, అంటే హీట్ ట్రాన్స్ఫర్, ఆ ఫిన్ ఎంత హీట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి. సో అది క్యూ అనమాట. సో క్యూ ఈక్వల్ టు లాంగ్ ఫిన్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. అదే షార్ట్ ఫిన్ అయితే ఎండ్ ఇన్సులేట్ చేస్తే ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. షార్ట్ ఫిన్లో ఎండ్ నాట్ ఇన్సులేటెడ్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. ఓకే, సో ఇప్పటికి మనం ఈ డేటా బుక్లో ఈ పేజ్ని మనం ఫైండ్ అవుట్ చేసాం, ఈ ఫిన్స్ యొక్క పేజ్ని. మరి మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏ రీజియన్లోకి వస్తుందో మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిన్ అన్నారు. సో ఇది 4 cm లాంగ్ ఫిన్ అంటే ఇది లాంగ్ ఫిన్ అనే అర్థం కాదు, జస్ట్ మీరు అర్థం చేసుకోండి. సో ఫిన్ యొక్క లెంగ్త్ అనేది 4 centimeters. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఆ ఎండ్ అనేది అజ్యూమ్ దట్ ది టిప్ ఆఫ్ ది ఫిన్ ఈస్ ఇన్సులేటెడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టిప్ ఆఫ్ ది ఫిన్ అంటే ఎండ్ ఇన్సులేట్ చేసింది. సో అందుకే ఇది షార్ట్ ఫిన్. ఓకే, సో షార్ట్ ఫిన్ కాబట్టి ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాము టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్కి అండ్ హీట్ ట్రాన్స్ఫర్కి ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. సో ఈ రెండు ఫార్ములాలు మనం రాసుకొని ఫాలో అయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. సో ఎలా అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లంలో ఇచ్చినవన్నీ కూడా మనం రాసుకుందాం. గివెన్ డేటా. సో గివెన్ డేటాలో ఫస్ట్ మనకేమిచ్చారు? లెంగ్త్ ఆఫ్ ది ఫిన్. లెంగ్త్ ఆఫ్ ఫిన్ ఎల్ ఈక్వల్ టు ఎంత మనకి 4 centimeters. సో దీన్నే మనం మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే 0.04 meters. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? థిక్నెస్. సో థిక్నెస్ ఆఫ్ ఫిన్. థిక్నెస్ ఆఫ్ ఫిన్ టీ ఈక్వల్ టు 0.5 cm. సో దీన్ని మనం మార్చుకుంటే మీటర్స్లో 0.05 meters. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ క్వశ్చన్ మొత్తం కూడా మనకి ప్రీవియస్ పేపర్లో ఇచ్చారు. ఇది ఏప్రిల్ మే 2019 పేపర్లో మనకి ఇచ్చిన క్వశ్చన్, కావాలంటే మీరు రిఫర్ చేయొచ్చు ఇది. ఓకే, సో ఇప్పుడు థిక్నెస్ కూడా ఇచ్చారు, థిక్నెస్ కూడా మనం రాసుకున్నాము. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? సో నెక్స్ట్ టెంపరేచర్ ఇచ్చారు. సో టెంపరేచర్ ఎంత?
110 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 110 డిగ్రీ సెంటిగ్రేడ్ని మనం రాసుకుందాము. సో టెంపరేచర్ T ఈక్వల్ టు 110 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, సో ఇప్పుడు ఈ టెంపరేచరు మెయింటైన్ చేస్తున్నాము అక్కడ అందులో. ఓకే, సో అందుకోసం మనం దీన్ని T ఇన్ఫినిటివ్ అనుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఇంకో టెంపరేచర్ కూడా ఉంది. సో అదేంటి? యాంబియంట్ ఎయిర్ టెంపరేచర్. సో యాంబియంట్ ఎయిర్ టెంపరేచర్ దాన్ని మనం T. ఓకే, సో ఇది టెంపరేచర్ మనం ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాము? ఈ ప్లేట్లో, అంటే ఈ ప్లేట్లో మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం TO అనుకోవచ్చు. సో ఇది మనకి TO అవుతుంది. ఓకే, యాంబియంట్ ఎయిర్ టెంపరేచర్ ఉంది కదా. సో యాంబియంట్ ఎయిర్ టెంపరేచర్ అంటే దీని చుట్టూ ఏదైతే టెంపరేచర్ ఉందో దాన్ని మనం T ఇన్ఫినిటివ్ అనుకుంటాం. ఓకే, ఈక్వల్ టు ఎంత? 20 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం ఇచ్చారు? ద యాంబియంట్ ఎయిర్ టెంపరేచర్ 20 degrees ఇచ్చారు. కండక్టివిటీ ఆఫ్ ది ఫిన్ మెటీరియల్. సో కండక్టివిటీ ఆఫ్ ఫిన్. ఓకే, సో కండక్టివిటీ ఆఫ్ ఫిన్ యొక్క ఈ డినోషన్ ఎలా ఉంటుంది అంటే K. ఓకే, సో ఇది 60 Wm/Kelvin. ఓకే, 60 Wm/Kelvin. ఓకే, ఇది కండక్టివిటీ. నెక్స్ట్ ఏంటి? హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. సో హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. సో హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ H ఈక్వల్ టు 150 Wm/Kelvin. ఓకే, సో ఇది మనకిచ్చిన గివెన్ డేటా. దీనిలోంచి ఎందుకో నేను ఇంతలా చెప్తున్నాను అంటే ఈ గివెన్ డేటా గురించి మనం క్లియర్ కట్గా అర్థం చేసుకుంటేనే ముందు ముందు మనకి ఈ ప్రాబ్లం అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫిన్ ఇచ్చారు కదా, ఈ ఫిన్ యొక్క పెరిమీటర్ అండ్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు అంటే మనకి M అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం సాధారణంగా ఫిన్స్లో ఏ ప్రాబ్లం చేసినా సరే M అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో M యొక్క ఫార్ములా ఏంటి? సో ఇక్కడ మనం ఈ డేటా బుక్లో చూసుకున్నట్లయితే ఇందాక మనం పేజ్ తీసుకున్నాం కదా ఫిన్స్లోని. సో M యొక్క ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కిందన మనకి M అనేది ఇచ్చారు. ఓకే, సో M ఈక్వల్ టు ఇక్కడ కింద చూసుకుంటే M ఈక్వల్ టు √HP/KA. సో అదే మనం ఫార్ములా రాసుకుందాం. M ఈక్వల్ టు √HP/KA. ఓకే, సో ఇక్కడ H అంటే హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ మనకు ఆల్రెడీ తెలుసు, హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ H. అండ్ P అంటే పెరిమీటర్ ఆఫ్ ది పిన్, ఈ ఫిన్ యొక్క పెరిమీటరు. K అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇచ్చారు కండక్టివిటీ ఆఫ్ ఫిన్. సో K అనేది. నెక్స్ట్ A అంటే ఏరియా ఆఫ్ ది పిన్. ఓకే, సో మనకి ఈ 4 కూడా ఈ ఏదైతే ఫిన్ గురించి ఉందో ఆ ఫిన్ గురించే. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ మొత్తాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ పెరిమీటర్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ఫిన్. సో ఏరియా ఆఫ్ ఫిన్ ఏ ఈక్వల్ టు, సో మనం దాని యొక్క లెంగ్త్ ఇంటూ థిక్నెస్. సో లెంగ్త్, ఫిన్ యొక్క లెంగ్త్ 4 centimeters అండ్ థిక్నెస్ 0.5 centimeters. సో మనం ఆల్రెడీ దాన్ని మార్చుకున్నాం. ఎలా మార్చుకున్నాం? లెంగ్త్ 4 centimeters
0.04 మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం, 0.04 సెంటీమీటర్స్ ఇంటూ థిక్నెస్ని 0.005 మీటర్స్. సో 0.005 కింద మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఎల్ ఇంటూ టీ ఏరియా ఆఫ్ ది ఫిన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 0.002 మీటర్ స్క్వేర్ ఈ ఏరియా అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి ఏరియా అనేది వచ్చింది. ఇప్పుడు పి, సో పెరిమీటర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే పి ఈక్వల్ టు సో 2L, దీని యొక్క ఫార్ములా 2L అంటే దీని యొక్క లెంగ్త్ ఇంటూ 2. సో పెరిమీటరు 2 ఇంటూ సో ఎల్ వాల్యూ ఎంత మనకి లెంగ్త్ 0.04. ఓకే, సో దీని యొక్క ఎంత వస్తుంది 0.08 మీటర్స్ వచ్చింది. సో పెరిమీటర్ కూడా మనకి వచ్చేసింది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి, ఎం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎం వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను. సో ఇప్పుడు ఎం ఈక్వల్ టు హెచ్ వాల్యూ. సో హెచ్ వాల్యూ ఎంత మనకి 150. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చారు కదా 150. సో 150 ఇంటూ పి 0.08 బై కే వాల్యూ. సో కే వాల్యూ ఎంత 60 ఇంటూ ఏరియా 0.002. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను నేను. సో ఇది 10 వస్తుంది. సో ఎం వాల్యూ అనేది మనకి వచ్చింది. సో ఎం వాల్యూ చేయడానికి మనం ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్పి బై కేఏ, హెచ్ వాల్యూ ఇచ్చారు, కే వాల్యూ ఇచ్చారు, పెరిమీటర్ వాల్యూ కనుక్కున్నాము, ఏరియా కనుక్కున్నాము. ఓకే, ఆ ఫిన్కి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటి, టెంపరేచర్. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. సో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, సో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా ఏంటి. సో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ కదా మనం కనుక్కోవాలి. సో అదే కదా మనకు అడిగారు, ఏమడిగారు, అండ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అజ్యూమ్ టెంపరేచర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పిన్. సో ఆ టెంపరేచర్ ఎంత ఉంది అండ్ హీట్ డిసిపేటెడ్ బై ది పిన్. ఓకే, సో అందుకోసమే మనం టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అనేది కనుక్కోవాలి. సో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా ఏంటి మనకి ఇచ్చింది, టీ మైనస్ టీ ఇన్ఫినిటివ్ బై టీఓ మైనస్ టీ ఇన్ఫినిటీ. ఇది ఓ అని అనుకోవచ్చు, బి అని అనుకోవచ్చు. సో ఏదైనా బి అంటే బేస్ అని అర్థం అనమాట. సో బేస్ అంటే ఏంటి, ఇది బేస్. ఓకే, సో బేస్ లేదా ఓ ఆరిజిన్ అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫార్ములాని దేంతో ఈక్వేట్ చేస్తాము అంటే మనకి ఇది టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా. ఈక్వేట్ చేయాలి, దేన్ని ఈక్వేట్ చేయాలి, షార్ట్ ఫిన్ కదా ఉంది కదా. సో ఇది ఎండ్ ఇన్సులేటెడ్. ఈ ఫార్ములా ఈ ప్రాబ్లం వచ్చేసరికి సో ఎండ్ ఇన్సులేటెడ్ యొక్క ఫార్ములా ఏంటి, కాస్ ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ బై కాస్ ఇంటూ ఎంఎల్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఈక్వేట్ చేసుకోవాలి. కాస్ ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ బై కాస్ ఎం ఇంటూ ఎల్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ రెండు ఎందుకు ఈక్వేట్ చేసాము, ఇది టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్కి ఫార్ములా, ఇది టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్కి ఫార్ములా ఇన్ షార్ట్ ఫిన్స్. ఓకే, సో అందుకోసం మనం ఈక్వేట్ చేసాము. ఓకే, సో ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది మనం కావాల్సిన ఫార్ములా వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి ఇచ్చింది, టెంపరేచర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిన్. అంటే ఈ ఫిన్ యొక్క ఎండ్లో ఎంత టెంపరేచర్ ఉంటుంది. సో ఎంత టెంపరేచర్ ఉంటుంది అనేది అర్థం ఏంటి అంటే ఇక్కడ మనకి కాస్ ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ ఉంది కదా. ఈ ఎక్స్ అంటే ఈ ఫిన్ యొక్క డిస్టెన్స్లో ఎక్కడ మనకి
టెంపరేచర్ మెజర్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ కండిషన్లో ఏమొచ్చింది, ఫస్ట్ కండిషన్ ఏంటి, టెంపరేచర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిన్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది ఫిన్ అంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది. ఎందుకు అంటే ఈ చివరికే వచ్చింది కాబట్టి ఈ ఫిన్ యొక్క లెంగ్తే మనకి ఎక్స్ అవుతుంది. ఓకే, ఎక్స్ అనేది ఏంటి అంటే మనం ఏ డిస్టెన్స్లో ఈ టెంపరేచర్ మెజర్ చేస్తున్నాము అదే మనకి ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎల్ మనం చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ టీ వాల్యూ మనకు తెలీదు, మనం అదే కనుక్కోవాలి. ఇప్పుడు టీ మైనస్ టీ ఇన్ఫినిటీ అంటే ఏమనుకున్నాం మనం, టీ ఇన్ఫినిటీ అంటే యాంబియంట్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది 20 బై టీఓ ఆర్ టీబీ అంటే బేస్ టెంపరేచర్. సో బేస్ టెంపరేచర్ అంతా ఇక్కడ 110 మైనస్ మళ్ళీ టీ ఇన్ఫినిటీ. సో టీ ఇన్ఫినిటీ అంటే యాంబియంట్ టెంపరేచర్. ఓకే, సో ఇక్కడికి మనకి వచ్చింది. ఇప్పుడు కాస్ ఎం వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఎం వాల్యూ 10 ఇంటూ ఎల్ వాల్యూ ఎంత, ఎల్ వాల్యూ 0.04 మైనస్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎల్. సో ఇది కూడా మనకి ఎల్ఏ అవుతుంది. సో ఇది కూడా 0.04 బై కాస్ ఇంటూ ఎం వాల్యూ 10 ఇంటూ ఎల్ వాల్యూ 0.04. సో మీకు అర్థమవుతుంది కదా, జస్ట్ ఈ ఎక్స్ అనేది మనకి ఎల్ అవుతుంది. అది కూడా ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ది టిప్లో మనం చేసాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది, సో టీ మైనస్ 20 బై ఇది 90 అవుతుంది ఈక్వల్ టు, సో ఇది మొత్తం కూడా 0 అయిపోతుంది. సో 0 ఇంటూ ఇది 10 అయితే అది 0 అవుతుంది. సో కాస్ 0, సో కాస్ 0 మనకి 1 అవుతుంది. సో 1 బై, సో మనకి ఈ వాల్యూ కాస్, సో దీని వాల్యూ ఎంత అవుతుంది 0.4. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏంటి అంటే ఈ వాల్యూస్ని ఇటువైపు మనం తీసుకెళ్ళిపోదాము. సో వాల్యూస్ని అటువైపు మనకు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది అంటే టీ ఈక్వల్ టు, సో మనకు కావాల్సిన టెంపరేచర్ ఈక్వల్ టు ఇది 90 పైకి వెళ్తుంది, 90 బై కాస్ 0.4, ఇది మైనస్ కాబట్టి అటువైపు వస్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ 20 అయింది. ఇప్పుడు మనకి టీ ఈక్వల్ టు, సో దీని వాల్యూ ఎంత వచ్చింది అంటే ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేశాను. సో ఇది 103.24 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఓకే, సో ఇది టెంపరేచరు. ఎక్కడ టెంపరేచరు మనకి ఈ ఎండ్ ఆఫ్ ది ఫిన్లో ఎంత టెంపరేచర్ ఉంది, సో అది మనకి వచ్చిన టెంపరేచరు. సో ఇక్కడ మనకి 110 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే ఈ ఎండ్ ఫిన్ ఎండ్ ఇన్సులేట్ చేసి ఉంటే, సో ఈ ఫిన్ చివరికి ఎంత టెంపరేచర్ ఉంటుంది మనకి 103 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. సో సెకండ్ పాయింట్ ఏంటి, మిడిల్ ఆఫ్ ది ఫిన్. సో మిడిల్ ఆఫ్ ది ఫిన్ అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు L/2 అవుతుంది. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు L/2 అవుతుంది. L/2 ఎందుకు అవుతుంది అంటే మిడిల్ ఆఫ్ ది ఫిన్ అన్నారు కాబట్టి. సో అది ఎలా అనేది చూద్దాం. సో సెకండ్ కండిషన్లో మనం రాసుకున్నది ఏంటి, టెంపరేచర్ ఎట్ ది మిడిల్ ఆఫ్ ది ఫిన్. ఓకే, సో దీన్ని మళ్ళీ ఇందులో మనం చూసుకున్నట్లయితే టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్కి టీ మైనస్, సో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్కి ఈ ఫార్ములా కదా, సో టీ మైనస్ టీ ఇన్ఫినిటివ్ బై టీబీ ఆర్ టీఓ మైనస్
టీ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఈ ఫార్ములా కాస్ m ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ బై కాస్ ఎంఎల్. సో ఈ ఫార్ములా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనం ఈ కండిషన్లో ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఎల్ బై టూ. ఓకే, సో ఇప్పుడు దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే టీ మైనస్ టీ ఇన్ఫినిటీ బై టీఓ మైనస్ టీ ఇన్ఫినిటీ ఈక్వల్ టు కాస్ ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎల్ బై టూ అవుతుంది. అంతే, ఎక్స్ ప్లేస్లో ఎల్ బై టూ వస్తుంది బై కాస్ ఎంఎల్. సో ఇప్పుడు మనకి టెంపరేచర్ తెలుసు. సో ఈ టెంపరేచర్ మనం కనుక్కోవాలి. సో టీ మైనస్ ambient టెంపరేచర్ ఎంత 20 అండ్ ఈ బేస్ టెంపరేచర్ లేదా ఆరిజిన్ టెంపరేచర్ ఎంత 110 మైనస్ దీని యొక్క టెంపరేచరు 20. సో ఇక్కడ కాస్ మన ఈ వాల్యూ మనం చూసుకున్నట్లయితే ఇది కాస్, సో ఇది మనకి కాస్ ఎంఎల్ బై 2 అవుతుంది బై కాస్ ఎంఎల్. ఓకే, సో ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఈ రెండు మనం కామన్ తీసాము. ఓకే, సో కామన్ తీసి దాన్ని 2ని క్యాన్సిల్ చేసాము. ఇది కాస్ ఎంఎల్ బై 2 ఇంటూ కాస్ ఎంఎల్. ఓకే, ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ ఎంత అవుతుంది, టీ మైనస్ 20 బై ఇది 90. ఓకే, సో కాస్ ఎం వాల్యూ ఎంత 10 ఇంటూ ఎల్ వాల్యూ 0.04 బై 2 బై కాస్ ఎం వాల్యూ ఎంత 10 ఇంటూ ఎల్ వాల్యూ 0.04. ఓకే, సో మనకి ఒకసారి చేస్తే ఈజీగా గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి ఎంత అంటే, సో టీ ఈక్వల్ టు టీ మైనస్ 20. సో మనం డైరెక్ట్గా దీన్ని ఇక్కడ రాసుకోవచ్చు. ఈ రెండు వాల్యూని ఇటువైపు మనం పంపించుకోవచ్చు. సో టీ ఈక్వల్ టు కాస్ దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే కాస్ 0.4 బై 2 బై కాస్ 0.4 ఇంటూ 90 ప్లస్ 20. ఎందుకంటే ఇది ప్లస్ అవుతుంది, సో అందుకోసమే ఇక్కడ ఇది మైనస్ అవుతుంది, అందుకోసమే ఇక్కడ ప్లస్ అవుతుంది. సో టీ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎంత వస్తుంది అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 104.92 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. సో ఏం చేస్తున్నాము, ఇక్కడ ఈ ప్లేట్ నుంచి ఈ ఫిన్కి మిడిల్ వరకు ఎంత టెంపరేచర్ వస్తుంది అంటే ఇక్కడ 110 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే ఈ మిడిల్కి మనకు వచ్చేది 104 డిగ్రీ సెంటిగ్రేడ్, అది కూడా ఈ ఎండ్ ఇన్సులేట్ అయ్యి ఉన్నప్పుడు. సో ఇది సెకండ్ కండిషన్. ఓకే, ఇప్పుడు థర్డ్ కండిషన్. సో థర్డ్ కండిషన్ ఏంటి మనకి ఇచ్చింది, సో థర్డ్ కండిషన్ ఏంటి అంటే హీట్ డిసిపేషన్. సో హీట్ డిసిపేషన్ యొక్క ఫార్ములా ఏంటి, ఈ షార్ట్ ఫిల్మ్లోనే హీట్ డిసిపేషన్ యొక్క ఫార్ములా ఇందులో చూద్దాము. సో హీట్ డిసిపేషన్ యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే హీట్ ట్రాన్స్ఫర్డ్ అంటారు దాన్ని, హీట్ ట్రాన్స్ఫర్ క్యూ ఈక్వల్ టు, సో ఇది ఫార్ములా. సో అదే ఫార్ములా మనం ఇక్కడ రాసుకుందాము. సో మనం క్యూ ఈక్వల్ టు హీట్ డిసిపేషన్ ఈక్వల్ టు, సో ఇది మనకి స్క్వేర్ రూట్ అనుకోవచ్చు, పవర్ ఆఫ్ 5 కదా. సో దీన్నే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్పి కేఏ, ఓకే, ఇంటూ ఇది బి కదా. సో ఇది మనకి ఇక్కడ ఓ అవుతుంది, మనం అదే ఫాలో అవుతున్నాము, మైనస్ టీ ఇన్ఫినిటీ ఇంటూ
tan m ఇంటూ ఎల్. ఓకే, సో ఇది హీట్ ట్రాన్స్ఫర్ లేదా హీట్ డిసిపేషన్కి. సో ఇదే ఫార్ములా మనం అక్కడి నుంచి మనం తీసుకున్నాము. ఇప్పుడు Q ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, సో హెచ్ వాల్యూ మనకు అక్కడ ఇచ్చారు. సో హెచ్ వాల్యూ ఎంత అంటే మన ప్రాబ్లంలో చూసుకుంటే 150 ఇంటూ పెరిమీటర్ వాల్యూ. సో పెరిమీటర్ వాల్యూ ఎంత మనకి 0.08 వచ్చింది. సో మళ్ళీ మీరు అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. సో కే వాల్యూ 60 థర్మల్ కండక్టివిటీ ఇంటూ ఏరియా. సో ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఏరియా యొక్క ఎంత వచ్చింది అంటే 0.002 మీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ వరకు ఈ స్క్వేర్ రూట్లో ఏదైతే ఉందో అది మనం రాసాము. ఇప్పుడు ఈ T0 లేదా T ఆరిజిన్, సో T ఆరిజిన్ ఎంత 110 మైనస్ T ఇన్ఫినిటీ యాంబియంట్ 20. సో 10 ఇంటూ ఎంఎల్ కదా. సో ఎం వాల్యూ 10 అండ్ లెంగ్త్ ఆఫ్ ది ఫిన్ 0.04. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ మనం చూసుకున్నట్లయితే, సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసుకున్నట్లయితే 150 ఇంటూ 0.08 ఇంటూ 60 ఇంటూ 0.002 90. సో దీని వాల్యూ మనకి 10 హెచ్ ఇంటూ దీని వాల్యూ ఎంత అవుతుంది 0.4. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూని మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి 41.03 వాల్యూ వస్తుంది. సో అది వాట్స్ అనమాట. సో ఇది హీట్ డిసిపేషను ఎలా మనం చేయాలి అనేది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఆ ఫిన్ అనేది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాగ మనం 3 పాయింట్లు కూడా కవర్ చేయొచ్చు. సో ఫిన్స్లో మనం డైరెక్ట్గా ఈ హీట్ ట్రాన్స్ఫర్ డేటా బుక్లోకి వెళ్ళి సో అది ఎక్కడ ఉంటుంది, ఏ షార్ట్ ఫిన్నా లాంగ్ ఫిన్నా, సో దాన్ని ఐడెంటిఫై చేస్తే ఫార్ములాలు ఎక్కడ ఉంటాయి, దాన్ని బట్టి మీరు ఈజీగా ప్రాబ్లమ్ని చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. సో ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎక్కువ కామెంట్లు ఎక్కువ లైక్లు చేస్తే మీకు బాగా రీచ్ అయిందని మేము అర్థం చేసుకుంటాము. అండ్ మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ ఇన్స్టాగ్రామ్లో మన అకౌంట్ ఉంది అండ్ ప్రతి సండే లైవ్కి వస్తాము. స్లైడ్స్లో కూడా ప్రతి ప్రజెంటేషన్ ఉంటుంది అవైలబుల్గా. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.